మీరు మార్నింగ్ ఎక్కడ ఉన్నా గోవాలో ఈవినింగ్ మాత్రం ఈ ప్లేస్కి వచ్చేయండి, ఎందుకంటే ఈ ప్లేసెస్ ఈవినింగ్సే ఓపెన్ ఉంటాయి. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఎక్కువ ఆథెంటిక్ గోవన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. అండ్ ఈ ప్లేస్ లో నాకు నచ్చిన ఫ్యాక్టర్ ఏంటంటే వాళ్ళు చెట్లు కొట్టేయకుండా చెట్లను లోపల నుంచి తీసుకొని కట్టారు. అసలే వాళ్ళకి చెట్లు అంటే పిచ్చి, ఇంకా చూడగానే ఇంకా అనుకున్నా. ఇంకా ఈ ప్లేస్ నాకు నా ఫ్రెండ్ సజెస్ట్ చేసిండే అనమాట. నా ఫ్రెండ్ సజెస్ట్ చేసినప్పుడు నేను పాబ్లోస్ అనగానే నాకు ఆ పాబ్లో ఎస్కోబార్ సిరీస్ గుర్తొచ్చిండే, కానీ దిస్ ప్లేస్ ఇస్ కాల్డ్ ఎస్ పాబ్లోస్. అండ్ ఎంత బాగుండేనో ఈ ప్లేస్, అసలు మస్తు వింటేజ్ వైబ్స్. ఇక్కడ గోవన్ ఫుడ్ అండ్ గోవన్ ఇంగ్రీడియంట్స్ తో చేసే కాక్టైల్స్ కూడా ఉండే అనమాట. అండ్ నేను మాత్రం కొరియన్ ఫ్రైడ్ చికెన్ అండ్ కొంబుచా ఆర్డర్ చేసుకున్నాను. నేను నా ఫ్రెండ్ కి అదే అడిగా అనమాట, ఫస్ట్ నాకు ఫుడ్ బాగుండాలి అని చెప్పేసి. జనరల్ గా మనకి డ్రింక్స్ ఉన్న దగ్గర ఫుడ్ బాగుండదు కదా, కానీ ఇక్కడ మాత్రం ఫుడ్ అయితే క్రేజీగా ఉండే, మంచి గార్లిక్ ఫ్లేవర్ ఉండే. ఫ్రైడ్ చికెన్ లో నేను ఫుల్ ఎంజాయ్ చేసా. అండ్ ప్లేస్ అంతా కూడా మంచి వింటేజ్ వైబ్ ఉండే. అండ్ నా ఐఫోన్ ఛార్జింగ్ గోలో తెలిసిండే కదా అని చెప్పి నేను లోపల ఛార్జింగ్ పెట్టుకుందామని వెళ్ళినప్పుడు ఇదంతా ప్లేస్ చూసిన అనమాట. చూసాగానే ఆగుతామా, మనం అంతా రికార్డ్ చేసినాం. మంచిగా ఉండే ప్లేస్ అయితే, నాకైతే ఫుల్ నచ్చింది. అండ్ అప్పట్లో ఎలా ఉండేనో కూడా వాళ్ళు ఫోటో అక్కడ పెట్టారు అనమాట. అసలు ఎంత క్యూట్ ఉండేనో ప్లేస్. అప్పుడులో ఉన్నట్టు ఇప్పుడు కూడా ఇలానే ఉంటే బాగుండేది అని అనిపించింది నాకైతే. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద 30 బెస్ట్ బార్స్ అని చెప్పేసి కూడా వీళ్ళు పెట్టారు. ఇంకా నేను చేసిన ఓవర్ యాక్షన్ కి వాళ్ళు నాకు ఇలాంటి ప్లేసెస్ ఎక్కడన్నా తెలుసా అని చెప్పేసి ఇద్దరు వచ్చి నన్ను అడిగారు అనమాట. సో నాకు నా ఫ్రెండ్ షేర్ చేసిన లిస్ట్ వాళ్ళకి షేర్ చేసిండే మొత్తం. సో నెక్స్ట్ ఫ్యూ డేస్ కూడా నేను కొన్ని ప్లేసెస్ కి వెళ్ళిండే, ఇలాంటివే పాత ప్లేసెస్ కి. చాలా నచ్చిండే నాకైతే. నేను వెళ్ళింది ఫుడ్ కోసమే అయినా ఫుల్ ఎక్సైట్ అయిపోయినా ఆ ప్లేసెస్ కి వెళ్ళి. పాతలో ఉన్న ప్లేస్ కి వెళ్ళినా అనే ఎక్సైట్మెంట్ తోనే నేను ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యండి. అండ్ వాళ్ళిద్దరే అనమాట నన్ను సజెషన్స్ అడిగింది ప్లేసెస్ కోసం. ఇంకా ఈ ప్లేస్ కి వచ్చే ముందు నేను బీచ్ కి కూడా వెళ్ళాను అనమాట. ఒక 15 minutes తర్వాత ఆలోచించి నాకు ఒక అతనికి ఫోన్ ఇచ్చారు. అండ్ హీ వాజ్ సో నైస్ టు మీ. వీడియో రికార్డ్ చేశాడు అనమాట, ఫోటో తీయకుండా లిటరల్ గా కొరియోగ్రాఫ్ చేసిండే. తర్వాత నేను కూడా కొన్ని పిక్చర్స్ తీసుకున్నా ఇలా. ఆ రోజు సన్సెట్ ఉండే, క్రేజీ సన్సెట్ వ్యూ ఉండే. ఇంటికి వచ్చేసరికి ఇంక ఇవి ఎదురు చూస్తుండే. నైట్ టైం అయితే ఇంకెక్కువ అలర్ట్ ఉంటాయి ఇవి. అసలు ఇది కాకుండా బయట ఇంకొక డాగ్ కూడా ఉంటది, దాన్ని కూడా మేనేజ్ చేసి రావాలన్నమాట. సో ఇంతకీ నేను మీకు సన్సెట్ చెప్పేలే కదా, వెయిట్ అండ్ వాచ్.